జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇజాం టీవీ. నేను మీ రేవంత్. చూసుకున్నట్టయితే ఎంతో ఉత్కంఠంగా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్ ఫలితాలు రానే వచ్చాయి. మొదటి నుంచి ఇజాం టీవీ చేసినటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాము. సో అలాగే జరిగింది. కూటమి ఘన విజయంగా, టీడీపీ కూటమి అనేది ఘన విజయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించబోతుంది. సో ఈ పూర్తి వివరాలు చర్చించడానికి, వివరించడానికి ఈరోజు మనతోటి మన ఇజాం టీవీ చీఫ్ ఎడిటర్ అయినటువంటి నవీన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ పూర్తి వివరాలు నవీన్ రెడ్డి గారు తెలుసుకుందాం. నమస్కారం నవీన్ రెడ్డి గారు. నమస్తే. సో మన ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయానికి కారణాలు ఏమై ఉండొచ్చు, అలాగే మన వైసీపీ ఓటమికి కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధానంగా మనం చూస్తే మన ఇజం టీవీ చేసిన ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్ కానీ మన సర్వేలు అన్నీ తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం మారుతుందని మన సర్వేల ప్రకారం మనం ముందు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం మార్పిడి జరుగుతుందని మనం ముందుగానే మన సర్వేల ప్రకారం చెప్పాము. చాలా మటుకు చాలా ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఎలా ఉన్నాయంటే 100 నుంచి 120 సీట్ల మధ్యన రావచ్చు కూటమి మొత్తానికి సీట్లు అని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఫలితాలు వచ్చాక ఎగ్జిట్ పోల్స్ తారుమారు చేస్తూ టీడీపీ కూటమి ఘన విజయం అయితే సాధించింది. వైసీపీ పూర్తిగా 11 సీట్లకు దిగజారిపోయింది. అయితే ఇక్కడ పరిస్థితి అంటే ఈ గెలుపోవటంలో గురించి ప్రస్తుతాన్ని పక్కకు పెడితే, ఇక్కడ వీళ్ళ గెలుపోవటంలో అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయినాయి. అంటే ఒక 90 నుంచి 100 సీట్ల వరకు మాత్రమే వస్తుండవచ్చు అని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. నేషనల్ కానీ స్థానిక లోకల్గా ఉన్న సంస్థలు కానీ. మన సర్వే ఫలితాలలో కూడా ఏపీ శాసనసభ టీడీపీ కూటమి ఒక 100-120 స్థానాల వరకే పరిమితం అవుతుండొచ్చు. అంటే ఇంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఖచ్చితంగా అక్కడ కనిపించింది. ఈ టీడీపీ కూటమికి గల ముఖ్య కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. గతంలో పోలిస్తే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్లు సాధించింది, 49% ఓటు షేర్తో. అదే వైసీపీ పార్టీ ఇప్పుడు 39%తో 11 స్థానాలకు పడిపోయింది. దాదాపు 140 సీట్లకు పడిపోయింది. టీడీపీ కూటమి విషయానికి వస్తే టీడీపీ పార్టీ 45% ఓటు షేర్ తోటి 135 స్థానాలను విజయం సాధించింది. జనసేన పార్టీ 21 స్థానాలు తీసుకుని 21 స్థానాలకు 100% స్ట్రైక్ తోటి ఇక్కడ విజయం సాధించింది. బీజేపీ భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ 10 స్థానాలకు 8 స్థానాలలో విజయం సాధించింది. ఇక్కడ ప్రధానంగా టీడీపీ పార్టీకి విజయావకాశాలకి కారణం ఏంటి అంటే, ఇక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ, అక్కడ ప్రజలు చాలా అసంతృప్తిగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్టయితే పూర్తి స్థాయిలో కనిపించింది. సో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ చెప్పినటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో తారుమారు కావడం జరిగింది. అంచనాలకు మించి కూటమి టీడీపీ కూటమి అనేది ప్రభుత్వంలో రావడం జరిగింది. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏవై ఉండొచ్చు, అలాగే మన ఓటమి కారణమైనటువంటి వైఎస్ఆర్సీపీకి ఓటమి కావడానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి? ప్రధానంగా ఇక్కడ వైసీపీ ఓటమికి కారణం చాలా చెప్పుకోవచ్చు. మనం సర్వే చేసినప్పుడు కూడా చాలా ప్రాంతాలలో ఇక్కడ వైసీపీ ఎంతసేపు ఇక్కడ తను చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్ముకొని ఎలక్షన్లకు ముందుకెళ్ళింది. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూస్తే చాలా మటుకు విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, యువత కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ఆటో వాళ్ళు కానీ, చిరు వ్యాపారస్తులు చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళకు అభివృద్ధి కోరుకున్నారు. మాకు సంక్షేమ పథకాలతో పాటు మాకు ఇక్కడ ఖచ్చితంగా ఒక అభివృద్ధి అనేది కావాలంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఒక నేషనల్ హైవేస్ తప్పించి అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎక్కడ కూడా రోడ్ల వ్యవస్థ పూర్తి అపారమైన స్థితిలో ఉన్నాయి. డెవలప్మెంట్ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఇంకో విషయం చూస్తే ఇక్కడ మద్యపాన నిషేధం అని చెప్పి గతంలో చెప్పి అధికారంలోకి వచ్చారు. దాన్ని మద్యపాన పూర్తిగా నిషేధించడం మానేసి కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి అక్కడ ప్రజలను గందరగోళం నెట్టడం, ఇది కూడా ఒక మైనసే. ఇంకా ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ వైసీపీకి ఎంత ప్లస్ అయిందో
అంత మైనస్ కూడా అయినట్టు మనకు సర్వేలలో కనిపించింది. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈ ఇంటింటికి పోయి ఆ ముసలి వాళ్ళకు చాతగాని వాళ్ళకు ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం మంచిగా జరిగింది. కానీ సేమ్ టైం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ పథకాలను ఆపడం, వాళ్ళని పథకాలకు చేరకుండా వాళ్ళకు అడ్డుపడడం, ఇలాంటివన్నీ ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు ఇచ్చింది. వీటన్నిటికీ మించి వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల ప్రవర్తన, వాళ్ళు వాడిన భాష, ఇవన్నీ ఓవరాల్గా చూస్తే వైసీపీ ప్రభుత్వం పతనానికి కారణం అని చెప్పుకోవచ్చు. రైట్ నవీన్ గారు, అయితే టీడీపీ కూటమిలో గెలవడానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ పాత్ర ఎంత ఉంది, జనసేన పాత్ర ఎంత ఉన్నదని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గేమ్ చేంజర్ గా చెప్పొచ్చు. ఈ టీడీపీ కూటమి ఇంతటి ఘన విజయాన్ని సాధించడంలో ఫస్ట్ ఇక్కడ ప్రధాన పాత్ర పోషించింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అతను ముందుకు వచ్చి ఈ వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఓటు చీలొద్దు అని పలుమార్లు మీడియా ముఖంగా చెప్పారు. మేము అవసరమైతే సీట్లకు తగ్గనన్నా తగ్గుతాం, కానీ వ్యతిరేకత ఓటు మాత్రం చీల్చము. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీని అధికారం నుంచి దింపాల్సిందే, మేము ఆ దిశగా మేము పోరాటం చేస్తామని ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. పలుమార్లు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు జనసేన పార్టీ చాలా విమర్శించారు. పార్టీ పెట్టి 10 సంవత్సరాలైన తర్వాత ఒక 21 సీట్లకి పరిమితమయ్యారు. ఈ ఇంత ఈ స్థాయిలో ఉంటే మీరు 21 స్థానాలకి మీరు అమ్ముడవయ్యారు చాలా విమర్శించారు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళు పార్టీని ముందుకు తీసుకోపోవాలి. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత చీల్చుదనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని, టీడీపీని రెండింటిని ఒకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఇక్కడ ఖచ్చితంగా గేమ్ చేసే పవన్ కళ్యాణ్ గారే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర పెద్దనే. అతను తీసుకున్న ఆ నిర్ణయం వల్లనే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎక్కడ కూడా చీలలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకత ఓటు అంటే జనసేన ఓటు కానీ, అక్కడ బీజేపీ ఓటు కానీ టీడీపీకి బదలాయించడంలో 100% అక్కడ సక్సెస్ అయ్యింది. సో తను మూవీలో చెప్పిన డైలాగ్ ప్రకారం చూసినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఇక్కడ తగ్గాలో తెలిసినట్టు వ్యక్తి మన పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా మీరు మంచి పాయింట్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ ఉన్న సిచ్యువేషన్ 40 సీట్లు కూడా అడగవచ్చు. 40 సీట్లలో పోటీ చేసి ఇప్పుడు 20 సీట్లలో పోటీ చేసిన మిగతా సీట్లు ఓడిపోతే అది వైసీపీకి లాభం అవుతుంది. ఇవన్నీ ఆలోచన చేసుకుని మనం గెలవగలిగే స్థానాలే ఫస్ట్ తీసుకుందాం, మనం ముందు వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించుదాం అనే దిశగానే అతడు అడుగులేశాడు. ఖచ్చితంగా అందులో సక్సెస్ అయ్యాడు. ఓకే రైట్. సో మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి గారు అన్న మాట వై నాట్ 175 అన్నారు. అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడానికి కారణాలు ఏమంటాయి? తన ప్రచారంలో క్యాంపెయినింగ్ లో కానీ ప్రజల్ని ఆకర్షించుకోలేడానికి కారణాలు ఏమంటారు? ప్రతి ప్రభుత్వానికి కొన్ని సంస్థలు ఉంటాయి, సర్వే సంస్థలు ఉంటాయి. ఆ సర్వే సంస్థల ఆధారంగా కూడా వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారంటే ప్రజల్లో మన ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన సర్వే సంస్థలు తనకి ఏం చెప్పిన విషయాలు ఏంటంటే మనం గతంలో చాలా ప్రభుత్వాలు మారినాయి, ఆ ప్రభుత్వాలన్నిటికీ మించి మన సంక్షేమ పథకాల అభివృద్ధి అమలు చేశాము పూర్తి స్థాయిలో. అంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, అంతకు మించి మనం చేశాం. ఖచ్చితంగా ఆ పథకాల లబ్ధిదారులు మొత్తం ఓటు బ్యాంకు నాకే వస్తుందని ఖచ్చితంగా నమ్మకంతో ఆ మాట చెప్పిటారు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రజలు ఏంటంటే అభివృద్ధి కోరుకున్నారు. సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, అభివృద్ధి కోరుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మనం ఆలోచిస్తే 2019 ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా అన్నారు, పోలవరం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కొన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కోస్తా ఆంధ్ర కారిడార్ కావచ్చు, విశాఖపట్నం కొత్త రైల్వే వ్యవస్థలు కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి కేటాయించినవి అనమాట. వీటన్నిటిని నేను అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి నేను ఇవన్నీ సాధిస్తాను, ఈ పథకాలు ఇవన్నీ నేను అభివృద్ధి చేస్తాను చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ అవి ఏవి కూడా సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అదే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమి. ఓకే రైట్. సో చూసుకున్నట్టయితే మన మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు టీడీపీ రానటువంటిది ఈసారి ఘన విజయంతో టీడీపీ లోకేష్ బాబు గారు రావడం జరిగింది. సో దీన్ని మనం ఎలా పరిగణించవచ్చు? గతంలో మంగళగిరిలో కూడా టీడీపీ పార్టీ గెలిచి చాలా దశాబ్దాలు, అక్కడ టీడీపీ పార్టీ గెలిచింది ఒకటేసారి. ఎన్టీఆర్ ప్రభుత్వం ఒకసారి గెలిచింది. ఇప్పటి వరకు అక్కడ ఇప్పటికీ టీడీపీ పార్టీ దగ్గర
లోకేష్ గారితో విజయాన్ని మళ్ళీ అందుతుంది. ఇక్కడ లోకేష్ గారి విజయం వెనుక కారణాలు ఏంటంటే, ఎప్పుడైతే అమరావతిని 3 రాజధానుల పేరుతోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు చాలా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ మీద, అంటే ఆ నిర్ణయం మీద. ఇక్కడ అప్పట్లో ఇక్కడ చాలా మంది రైతుల దగ్గర భూసేకరణ చేశారు, వాళ్ళకు ఒక మంచి అవకాశాలు అక్కడ కల్పించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో క్యాపిటల్ సిటీ పేరు మీద. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ క్యాపిటల్ సిటీ అనేది తీసి 3 రాజధానులు చేసినాక ఇక్కడ పూర్తిగా రాజధాని తరలిపోయింది అనే కోపం ఇక్కడ చాలా గట్టిగా ఉంది ఈ గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో పూర్తిగా. అలాగే ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, అతన్ని చూస్తే అంటే ఇతని మీద గతంలో పోటీ చేశారు. గతంలో పోటీ చేసినప్పుడు ఏమైందంటే, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి షర్మిల పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు. చివరి క్షణంలో అక్కడ ఒక లేడీకి టికెట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అక్కడ లోకేష్ గెలుపు దోహదం చేశారు. గతంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారిపై స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ జైల్లో వేయడం జరిగింది. సో యాక్షన్ కి రియాక్షన్ లాగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సేమ్ అలాగే జగన్ గారిపై ఏదైనా కేసు వేసి జైల్లో వేసే ప్రయత్నం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ రివెంజ్ యాక్టివిటీస్ వీళ్ళు తీసుకుంటారా అని మనం చెప్పలేం, కష్టం. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఈ ఇష్యూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చాలా విమర్శలకు గురి చేసింది. వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే ఈ గెలుపోవడంలో కారణం కూడా అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, వీళ్ళు ఖచ్చితంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్తున్న విషయాలు ఏంటంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని మాత్రమే ఖచ్చితంగా శిక్షిస్తాం అని వాళ్ళు ఒకటైతే ప్రకటన చేశారు. మరి చట్టపరంగా అన్నప్పుడు వాళ్ళు చేసిన గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, వన్లే మన స్కామ్ కానీ ఏమైనా ఉంటే వాటి పరంగా వాళ్ళు అరేంజ్ చేసే విధానం, చట్టపరంగా తీసుకునే నిర్ణయాలు వాటి ప్రభుత్వాన్ని బట్టి ఉంటాయి. ముందు ఏం జరుగుతుందనేది మనం చూడవచ్చు. సో 11 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి టీడీపీ కూటమిని ఎదుర్కోగలుగుతుందా? ఒకళ్ళు ఎదుర్కోగలిగితే ఇందులో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూటమిలోకి మారే అవకాశం ఉందంటారా? గతంలో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు ఇచ్చారు. 23 స్థానాలు ఇచ్చిన వాళ్ళు ఒక ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఆ 11 సీట్లైనా కానీ వారి బాధ్యతను వాళ్ళు ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా నిర్వర్తిస్తారని అనుకుంటున్నాం. ఈ 11 ఎమ్మెల్యేలు పార్టీ మారరా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం కూటమికి అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం వాళ్ళకైతే కనిపించట్లేదు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఫుల్ మెజారిటీ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళని పార్టీ మార్చినా వాళ్ళకి ఉపయోగం కూడా ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఈ 11 మంది ఎమ్మెల్యేలతోటి శాసనసభలో ప్రభుత్వం మీద ఎలా వ్యవహరిస్తారనేది కొంచెం మనం కూడా వేచి చూడాల్సిన సమయం అయితే. వైఎస్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు అందరినీ చూస్తే ఒక జగన్ మరియు పెద్దిరెడ్డి గారు ఇద్దరు తప్ప మిగతా మంత్రులు అందరూ పరాజయ పాలైతే అయ్యారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి ఈ ప్రజా తీర్పు వల్ల జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ ఓటమితోటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పనైపోయింది అని మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో పోలిస్తే మనం గత చరిత్రను తిరిగేస్తే జగన్ ఎక్కువ శాతం ఉన్నది ప్రతిపక్షంలోనే ఉన్నది. ప్రతిపక్ష నేతగానే పోరాడుతూ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నది. 2019 ఎలక్షన్స్ బిఫోర్ 5 సంవత్సరాలు పూర్తిగా ప్రజల మధ్యనే పాదయాత్ర చేసి ప్రజల మధ్యనే గడిపారు. అందుకే అంతటి ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ 11 సీట్లు వచ్చిన తర్వాత ఈ పార్టీ పని అయిపోయిందని చెప్పడానికి కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రజలు చాలా విభిన్నంగా ప్రతిసారి ఇక్కడ ప్రభుత్వం మార్పిడి కోరుకుంటారు. ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఇలా ఆల్టర్నేటివ్ కోరుకుంటుంటారు. ఖచ్చితంగా మళ్ళీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా పోరాడే ధైర్యం ఖచ్చితంగా అతనికి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కొంచెం సమయం ఇచ్చిన తర్వాత నాకు తెలిసి మళ్ళీ నిత్యం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిపైన నిత్యం తను ప్రజల మధ్యనే పోరాడతాడు.
అతను ఖచ్చితంగా అవకాశం ఉంది, లేదు అనేది ఇక్కడ మనం చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ఆయనకు దాదాపు 11 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉంది, ధైర్యం ఉంది, నిత్యం ప్రజలలో కలిసి ప్రజల మధ్యనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం కూడా తనకుంది కనుక భవిష్యత్తులో మళ్ళీ వచ్చే అవకాశం ఎట్లా ఉంటుందని మనం చూస్తాం. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఫలితాలను చూసుకున్నట్టయితే కూటమి ఘన విజయానికి అక్కడ ఉన్నట్టు సామాజిక వర్గాల పాత్ర ఎంత ఉందనుకుంటున్నాం? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సామాజిక వర్గాలని పూర్తి స్థాయిలో కూటమి వైపే మళ్ళింది. ముఖ్యంగా రాయలసీమలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం ఈ స్థాయిలో విజయాలను అందుకోలేదు. ఎన్టీఆర్ ప్రపంచంలో కూడా ఈ స్థాయిలో విజయాలను అందుకోలేదు. కానీ ఈసారి రెడ్డి, ముస్లిం, మైనారిటీ అన్ని వర్గాలు పూర్తిగా, అంటే ఇవన్నీ ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఉండే ఓట్ బ్యాంకు, కానీ ఇవి పూర్తిగా ఈసారి కూటమి వైపే మళ్ళాయి. ఈ సామాజిక వర్గం ఈ పార్టీకి పనిచేసిందని చెప్పలేము. ఈసారి ఏపీ ప్రజలు పూర్తి స్థాయిలో కూటమికి ఫలితాన్ని ఇచ్చారు. సో ఇదండి మన ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఎలక్షన్ ఫలితాలపై మన ఇజం టీవీ అలాగే నవీన్ రెడ్డి గారు చేసినటువంటి విశ్లేషణ. థ్యాంక్ యూ.